ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ఆయన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయారు. ఆయన మాతృమూర్తి ఆదివారం నాడు మృతి చెందారు. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ 90 ఏళ్ల వయసుతో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితమే వయోభారం కారణంగా కళావతి అనారోగ్యం బారిన పడ్డారు. దానికి చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఇదిలా ఉంటే కళావతమ్మకి 4 కుమారులు, 3 కుమార్తెలు సంతానం. వీరిలో పెద్ద కుమారుడైన ఎర్రన్నాయుడు సుమారు 12 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇక కళావతమ్మ భర్త అచ్చెన్నాయుడు తండ్రి దాలినాయుడు 17 ఏళ్ల క్రితం కన్నుమూశారు. ఇక కళావతమ్మ రెండో కుమారుడు హరివరప్రసాద్ కోటబొమ్మాళి పిఏఎస్లో అధ్యక్షుడిగా పనిచేశారు. మూడో కుమారుడు ప్రభాకర్ డిఎస్పీగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కళావతమ్మ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. అచ్చెన్నాయుడు ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్లారు. విషయం తెలియంగానే అచ్చెన్నాయుడు ఇంటికి ప్రయాణం కట్టారు. ఇక కళావతమ్మ సంతానం, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ రాజకీయాల్లోనే ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ కూడా చేస్తున్నారు. ఇక అచ్చెన్నాయుడు టెక్కిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.